హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మొదటి ప్రశ్న చూసినట్లయితే, ఆపరేషన్ సింధూర్కు నాయకత్వం వహించిన వారు ఎవరు? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ జనరల్ మణికాంత్ వర్మ, ఆప్షన్ బి కల్నల్ సోఫియా ఖురేషీ మరియు వ్యోమికా సింగ్, ఆప్షన్ సి మేజర్ సుధా గుప్తా, ఆప్షన్ డి కమాండర్ ఆకాష్ సింగ్. ఆన్సర్ ఆప్షన్ బి కల్నల్ సోఫియా ఖురేషీ మరియు వ్యోమికా సింగ్. ఆపరేషన్ సింధూర్కు నాయకత్వం వహించిన వారు కల్నల్ సోఫియా ఖురేషీ మరియు వ్యోమికా సింగ్ అండి. నెక్స్ట్, వ్యోమికా సింగ్ ఏ శాఖకు చెందినవారు? వ్యోమికా సింగ్ ఏ శాఖకు చెందినవారు? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ మెడికల్ బ్రాంచ్, ఆప్షన్ బి ఫ్లయింగ్ బ్రాంచ్, ఆప్షన్ సి టెక్నికల్ బ్రాంచ్, ఆప్షన్ డి అడ్మినిస్ట్రేషన్ బ్రాంచ్. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి ఫ్లయింగ్ బ్రాంచ్. వ్యోమికా సింగ్ ఫ్లయింగ్ బ్రాంచ్కు చెందినవారండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, వ్యోమికా సింగ్ ఏ రకమైన పైలట్? వ్యోమికా సింగ్ ఏ రకమైన పైలట్? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ పైలట్ జెట్ పైలట్, ఆప్షన్ బి ట్రాన్స్పోర్ట్ పైలట్, ఆప్షన్ సి హెలికాప్టర్ పైలట్, ఆప్షన్ డి యుఏవి ఆపరేటర్. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేసానమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి హెలికాప్టర్ పైలట్. వ్యోమికా సింగ్ హెలికాప్టర్ పైలట్ అండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, వ్యోమికా సింగ్ ఎప్పుడు శాశ్వత కమిషన్గా పొందారు? ఆప్షన్ ఏ జూన్ 21, 2018, ఆప్షన్ బి డిసెంబర్ 18, 2019, ఆప్షన్ సి జనవరి 26, 2020, ఆప్షన్ డి ఏప్రిల్ 10, 2021. కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేసానమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి డిసెంబర్ 18, 2019. వ్యోమికా సింగ్ డిసెంబర్ 18, 2019లో శాశ్వత కమిషన్గా పొందారండి. నెక్స్ట్, వ్యోమికా సింగ్ ఏ తరం సైనిక అధికారి? వ్యోమికా సింగ్ ఏ తరం సైనిక అధికారి? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ 2వ తరం, ఆప్షన్ బి 3వ తరం, ఆప్షన్ సి 1వ తరం, ఆప్షన్ డి 4వ తరం. ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. కామెంట్ చేయడం వల్ల మీకు ఆన్లైన్ ఎగ్జామ్లో రాయడానికి బాగుంటుంది. ఆన్సర్ ఆప్షన్ సి 1వ తరం. వ్యోమికా సింగ్ 1వ తరం సైనిక అధికారి అండి. పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలపై భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ పేరు ఏమిటి? పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలపై భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ పేరు. ఆప్షన్ ఏ ఆపరేషన్ విజయ్, ఆప్షన్ బి ఆపరేషన్ సింధూర్, ఆప్షన్ సి ఆపరేషన్ సింధు, ఆప్షన్ డి ఆపరేషన్ శక్తి. ఆన్సర్ ఆప్షన్ బి ఆపరేషన్ సింధూర్. పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలపై భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ సింధూర్ అండి. నెక్స్ట్, ఆపరేషన్ సింధూర్ ఎంత సమయం నిర్వహించబడింది? ఆప్షన్ ఏ 30 నిమిషాలు, ఆప్షన్ బి 45 నిమిషాలు, ఆప్షన్ సి 25 నిమిషాలు, ఆప్షన్ డి 1 గంట. ఆపరేషన్ సింధూర్ ఎంత సమయం అంటే ఎంత టైం నిర్వహించబడింది? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి 25 నిమిషాలు. ఆపరేషన్ సింధూర్ 25 నిమిషాలు నిర్వహించబడిందండి. నెక్స్ట్, భారత్ ఎన్ని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది? భారత్ ఎన్ని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. 5, 7, 9, 12. కరెక్ట్ ఆన్సర్ ఎవరికన్నా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి అమ్మా. ఇంకేం లేదు, ఆన్సర్ ఆప్షన్ సి 9. మెయిన్ ఎగ్జామ్లో అటెంప్ట్ చేయడానికి బాగుంటుందండి. కామెంట్ రూపంలో తెలియజేస్తే
తర్వాత మీకే యూజ్ ఉంటుంది. నెక్స్ట్, సింధూరం హిందూ సంస్కృతిలో దేనికి చిహ్నం? ఆప్షన్ ఏ వివాహం మాత్రమే, ఆప్షన్ బి ధర్మయుద్ధం మాత్రమే, ఆప్షన్ సి వివాహం మరియు ధర్మయుద్ధం రెండు, ఆప్షన్ డి ఆర్థిక సంపన్నత. కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. అలాగే లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి వివాహం మరియు ధర్మయుద్ధం. సింధూరం హిందూ సంస్కృతిలో వివాహం మరియు ధర్మయుద్ధంకి చిహ్నమండి. నెక్స్ట్, పురాణాల ప్రకారం సింధూరాన్ని మొదట ఎవరు ఉపయోగించారు? ఆప్షన్ ఏ విష్ణువు, ఆప్షన్ బి పార్వతి, ఆప్షన్ సి శివుడు, ఆప్షన్ డి బ్రహ్మ. పురాణాల ప్రకారం సింధూరాన్ని మొదట ఎవరు ఉపయోగించారు? విష్ణువు, పార్వతి, శివుడు, బ్రహ్మ. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి అమ్మా, మర్చిపోకండి. ఆన్సర్ ఆప్షన్ సి శివుడు. పురాణాల ప్రకారం సింధూరాన్ని మొదట శివుడు ఉపయోగించారండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ఆర్మీ ఎక్కడ దాడులు చేసింది? ఆప్షన్ ఏ చైనా సరిహద్దు వద్ద, ఆప్షన్ బి శ్రీలంక ఉగ్రవాద స్థావరాలపై, ఆప్షన్ సి పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై, ఆప్షన్ డి బంగ్లాదేశ్ సరిహద్దుల్లో. ఈ ఆన్సర్ మ్యాక్సిమం అందరికీ తెలిసి ఉంటుంది, కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ఆర్మీ పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై దాడులు చేసిందండి. నెక్స్ట్, ప్రస్తుతం భారత విదేశాంగ కార్యదర్శిగా ఎవరు పనిచేస్తున్నారు? ప్రస్తుతం భారత విదేశాంగ కార్యదర్శిగా ఎవరు పనిచేస్తున్నారు? ఆప్షన్ ఏ హర్షవర్ధన్ సింగ్లా, ఆప్షన్ బి సుజాత సింగ్, ఆప్షన్ సి విజయ్ గోఖలే, ఆప్షన్ డి విక్రమ్ మిశ్రీ. ఆన్సర్ ఆప్షన్ డి విక్రమ్ మిశ్రీ. ప్రస్తుతం భారత విదేశాంగ కార్యదర్శిగా విక్రమ్ మిశ్రీ పనిచేస్తున్నారండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఆపరేషన్ సింధూర్పై వివరాలు వెల్లడించిన ఆర్మీ అధికారి ఎవరు? ఆప్షన్ ఏ జనరల్ మనోజ్ పాండే, ఆప్షన్ బి లెఫ్టినెంట్ జనరల్ నరవానే, ఆప్షన్ సి లెఫ్టినెంట్ కర్నల్ సోఫియా ఖురేషీ, ఆప్షన్ డి మేజర్ మయూక్ శర్మ. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి లెఫ్టినెంట్ కర్నల్ సోఫియా ఖురేషీ. ఆపరేషన్ సింధూర్పై వివరాలు వెల్లడించిన ఆర్మీ అధికారి లెఫ్టినెంట్ కర్నల్ సోఫియా ఖురేషీ అండి. నెక్స్ట్, ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న మహిళా ఆర్మీ అధికారి ఎవరు? ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న మహిళా అధికారి మేజర్ శెఖారావ్, సోఫియా ఖురేషీ, అంజలి వర్మ, నీతా అరోరా. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి సోఫియా ఖురేషీ. ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న మహిళా ఆర్మీ అధికారి సోఫియా ఖురేషీ అండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, సోఫియా ఖురేషీ భారత ఆర్మీలో ఏ హోదాలో ఉన్నారు? సోఫియా ఖురేషీ భారత ఆర్మీలో ఏ హోదాలో ఉన్నారు? ఆప్షన్ ఏ మేజర్ జనరల్, ఆప్షన్ బి బ్రిగేడియర్, ఆప్షన్ సి లెఫ్టినెంట్ కర్నల్, ఆప్షన్ డి మేజర్. ఇది కూడా మ్యాక్సిమం అందరికీ ఆన్సర్ తెలిసే ఉంటుందండి, కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఆన్సర్ ఆప్షన్ సి లెఫ్టినెంట్ కర్నల్. సోఫియా ఖురేషీ భారత ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్ హోదాలో ఉందండి. నెక్స్ట్, సోఫియా ఖురేషీ భారత ఆర్మీలో ఏ విభాగానికి చెందినవారు? ఆప్షన్ ఏ మెడికల్ కార్ప్స్, బి సిగ్నల్స్, సి ఇంజనీరింగ్ విభాగం, ఆప్షన్ డి ఇంటెలిజెన్స్ విభాగం. సోఫియా ఖురేషీ భారత ఆర్మీలో ఏ విభాగానికి చెందినవారు? కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేసేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి సిగ్నల్స్. సోఫియా ఖురేషీ భారత ఆర్మీలో సిగ్నల్స్ విభాగానికి చెందినవారండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఆపరేషన్ సింధు ప్రారంభమైన ప్రదేశం ఏది? ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైన ప్రదేశం. ఆప్షన్ ఏ మరిత్కే, ఆప్షన్ బి
బహవల్పూర్లోని మర్కజ్ సువనల్లా, ఆప్షన్ సి ముజఫర్బాద్, ఆప్షన్ డి సియాల్కోట్. ఆన్సర్ ఆప్షన్ బి బహవల్పూర్లోని మర్కజ్ సువనల్లా. ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైన ప్రదేశం బహవల్పూర్లోని మర్కజ్ సువనల్లా. నెక్స్ట్, సావాయి నాలా క్యాంప్ ఉగ్ర స్థావరం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ మురిద్కే, ఆప్షన్ బి ముజఫరాబాద్, ఆప్షన్ సి సియాల్కోట్, ఆప్షన్ డి బింబర్. సావాయి నాలా క్యాంప్ ఉగ్ర స్థావరం ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేసేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి ముజఫరాబాద్. సవాయి నాలా క్యాంప్ ఉగ్ర స్థావరం ముజఫరాబాద్లోని ఉందండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఫెడరిక్ మిర్చి ఏ దేశం యొక్క ఛాన్సలర్గా ఎన్నికయ్యారు? ఆప్షన్ ఏ ఫ్రాన్స్, ఆప్షన్ బి జర్మనీ, ఆప్షన్ సి వెనిజులా, ఆప్షన్ డి ఎక్వడార్. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేసేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి జర్మనీ. ఫెడరిక్ మిర్చి జర్మనీ దేశం యొక్క ఛాన్సలర్గా ఎన్నికయ్యారండి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఇటీవల నవరత్న హోదా పొందిన సంస్థలు ఏవి? ఆప్షన్ ఏ ఐఆర్సిటిసి, ఆప్షన్ బి ఐఆర్ఎఫ్సి, ఆప్షన్ సి ఏ మరియు బి, ఆప్షన్ డి బిఈఎంఎల్. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేస్తారని మరీ కోరుకుంటున్నానండి. ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు బి, ఐఆర్సిటిసి, ఐఆర్ఎఫ్సి. ఇటీవల నవరత్న హోదా పొందిన సంస్థలు ఐఆర్సిటిసి అండ్ ఐఆర్ఎఫ్సి. నెక్స్ట్, భారత బార్ కౌన్సిల్ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ తుహిన్కాంత్ పాండే, ఆప్షన్ బి మానస్ కుమార్ మిశ్రా, ఆప్షన్ సి ఎస్ చంద్రశేఖరన్, ఆప్షన్ డి పైబేబీ కావు. భారత బార్ కౌన్సిల్ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి మానస్ కుమార్ మిశ్రా. భారత బార్ కౌన్సిల్ నూతన చైర్మన్గా మానస్ కుమార్ మిశ్రా నియమితులయ్యారండి. నెక్స్ట్, 2025 అకాడమీ అవార్డులలో అనోరా చిత్రానికి ఉత్తమ దర్శకుడు అవార్డు గెలుచుకున్న వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ డేనియల్ చైనట్, ఆప్షన్ బి సాస్ బేకర్, ఆప్షన్ సి జేమ్స్ మంగోల్ట్, ఆప్షన్ డి కొరాలి ఫర్జియట్. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి సాస్ బేకర్. 2025 అకాడమీ అవార్డులలో అనోరా చిత్రానికి ఉత్తమ దర్శకుడు అవార్డు గెలుచుకున్న వ్యక్తి సాస్ బేకర్ అండి. నెక్స్ట్, అనోరా చిత్రం 2025 అకాడమీ అవార్డులలో మొత్తం ఎన్ని అవార్డులు గెలుచుకుంది? అనోరా చిత్రం 2025 అకాడమీ అవార్డుల్లో మొత్తం ఎన్ని అవార్డులు గెలుచుకుంది? 3, బి 5, సి 8, డి 10. ఈ ఆన్సర్ కూడా మ్యాక్సిమం తెలిసే ఉంటుంది అందరికీ. కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. కోరుకోవడం కాదు, కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి 5. అనోరా చిత్రం 2025 అకాడమీ అవార్డుల్లో మొత్తం 5 అవార్డులు గెలుచుకుందండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, అనోరా చిత్రానికి ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్న వ్యక్తి ఎవరు? అనోరా చిత్రానికి ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్న వ్యక్తి ఆప్షన్ ఏ మికీ మాడిసన్, ఆప్షన్ బి నతాలీ పోర్టమ్స్, ఆప్షన్ సి రూత్ నెగ్గా, ఆప్షన్ డి క్యాథరిన్ హెప్బర్న్. ఆన్సర్ ఆప్షన్ ఏ మికీ మాడిసన్. అనోరా చిత్రానికి ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్న వ్యక్తి మికీ మాడిసన్. నెక్స్ట్, అనోరా చిత్రం ఏ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడింది? ఆప్షన్ ఏ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, ఆప్షన్ బి టోక్యో ఫిల్మ్ ఫెస్టివల్, ఆప్షన్ సి వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్, ఆప్షన్ డి బర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్. అనోరా చిత్రం ఏ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడింది? కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేసేయండి అమ్మా.
ఆన్సర్ ఆప్షన్ ఏ క్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్. అనోరా చిత్రం క్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడిందండి. నెక్స్ట్ 2025 మార్చిలో ఆస్ట్రియా ఫెడరల్ ఛాన్సలర్గా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ ఫెడరిక్ మేర్జ్, ఆప్షన్ బి అలెగ్జాండర్ వాస్ డెర్బిలిన్, ఆప్షన్ సి క్రిస్టియన్ స్టాకర్, ఆప్షన్ డి సెబాస్టియన్ కుర్జ్. 2025 మార్చిలో ఆస్ట్రియా ఫెడరల్ ఛాన్సలర్గా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి. ఆన్సర్ ఆప్షన్ సి క్రిస్టియన్ స్టాకర్. 2025 మార్చిలో ఆస్ట్రియా ఫెడరల్ ఛాన్సలర్గా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి క్రిస్టియన్ స్టాకర్ అండి. నెక్స్ట్ 2025 మార్చిలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ రఘురామ్ రాజన్, ఆప్షన్ బి ఉర్జిత్ పటేల్, ఆప్షన్ సి ఇంద్రనీల్ భట్టాచార్య, ఆప్షన్ డి అజిత్ రత్నాకర్ జోషి. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి ఇంద్రనీల్ భట్టాచార్య. 2025 మార్చిలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఇంద్రనీల్ భట్టాచార్య నియమితులయ్యారండి. నెక్స్ట్ 2024-25 పురుషుల హాకీ ఇండియా లీగ్ను గెలుచుకున్న జట్టు ఏది? 24-25 పురుషుల హాకీ ఇండియా లీగ్ను గెలుచుకున్న జట్టు. ఆప్షన్ ఏ కళింగ లాంసర్, ఆప్షన్ బి స్రాచిరార్ బెంగాల్ టైగర్స్, ఆప్షన్ సి సొరామా హాకీ క్లబ్, ఆప్షన్ డి హైదరాబాద్ తుఫాన్స్. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి స్రాచిరార్ బెంగాల్ టైగర్స్. 2024-25 పురుషుల హాకీ ఇండియా లీగ్ను గెలుచుకున్నవారు స్రాచిరార్ బెంగాల్ టైగర్స్. ఇటీవల డిఫెన్స్ అకౌంట్స్ కంట్రోలర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఇటీవల డిఫెన్స్ అకౌంట్స్ కంట్రోలర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ మయాంక్ శర్మ, ఆప్షన్ బి రాజీవ్ సిన్హా, ఆప్షన్ సి వినోద్ కుమార్, ఆప్షన్ డి పై వాటిలో ఎవరు లేరు. ఈ క్వశ్చన్కి ఎవరికైనా ఆన్సర్ తెలిసి ఉండుంటే కామెంట్ చేయండి అమ్మా. ఎంతమంది తెలుసో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా మెయిన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.